బాధ ఏంటంటే వీళ్ళు మూసీ డెవలప్మెంట్ ప్లాన్ అన్నారు. మూసీ డెవలప్మెంట్ అంటే నువ్వు మూసీ ఏరియాలో చేసుకో, బఫర్ జోన్లో చేసుకో, దానికి వచ్చి ఎంఎఫ్ఎల్లో చేసుకో. ఎంఎఫ్ఎల్ బఫర్ జోన్ దాటి 400 మీటర్స్ వరకు నీకు రావాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ థింగ్. సరే 400 మీటర్స్ వరకు వచ్చారు, అయిపోయిందా? మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ యూ టు సరెండర్ వాలంటీర్లీ అని అన్నారు. వాలంటరీగా సరెండర్ చేయడానికి మేమైనా ఎఫ్టీఎల్లో కొన్నామా? ఏదైనా ఇల్లీగల్ ప్లాట్స్ అవి లేదు, మేము ఏదైనా డెస్పరేట్గా ఉన్నామంటే అమ్మేస్తామండి. మాకు ఏ కండిషన్స్ లేవు, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, మేము ఎందుకు ఇవ్వాలి? సరే ఇస్తాము. గవర్నమెంట్ ఈజ్ ఇన్ డెస్పరేషన్ అనుకుందాం. గవర్నమెంట్ డెస్పరేట్గా ఉంది, అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ రావాలి, అదేదైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వస్తుంది అంటే లేదు. గవర్నమెంట్ అకార్డింగ్ టు ద వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వారు ఏ యాక్ట్లో అయితే వాళ్ళు ల్యాండ్ సరెండర్ అడుగుతున్నారో దాట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. కానీ అక్కడ ఏ బెనిఫిట్ లేదండి. ఇట్ ఈస్ అ సుందరీకరణ ప్రాజెక్ట్ అంట. సుందరీకరణ ప్రాజెక్ట్కి మా ప్రైవేట్ ల్యాండ్స్ యాక్వైర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇదేం న్యాయం అండి? సరే మీరు ఇవ్వట్లేదు, మాకు ఈక్వల్ ల్యాండ్ చూపించండి. పక్కనంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మేము అడగట్లేదు. సరే ఈక్వల్ ల్యాండ్ ఎక్కడైనా సరే చూపించండి అంటే లేదు. ఈ రోజు మీరు తీసుకుంటామంటే నా ఫ్యామిలీ రోడ్లో పడిపోయింది, నేను ఎలాగ బ్రతకాలి? మీరు ఇంకొకటి ఏంటంటే మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, దాంట్లో మీరు ప్రజా ప్రయోజనార్థం అంటారని మెన్షన్ చేశారు సార్. ఇది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? మీరు తీసుకొచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఆ మూసీ అనేదానికి మేము ఉండడానికి చాలా దూరం ఉన్నాం సార్. మేము ఆ రోజు తీసుకున్నప్పుడు కూడా మూసీ అంటానంటే ఒక 500 మీటర్ల వరకు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఒక 500 మీటర్ వరకు వస్తుందని అనుకున్నాం. కానీ ఈరోజు మేము దగ్గరలో 1 కిలోమీటర్ అవతల ఉన్నాము. అయినా సరే ఈరోజు మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. డ్యామ్కు మా పొలానికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఏదైతే మూసి ప్రక్షాళన ఏరిగా తీసుకుంటున్న ల్యాండ్ అది మీరు 15 మీటర్లు తీసుకుంటే అందరికీ మా ల్యాండ్ ఎక్కుతుంది. మేము సమాచారం కోసం తీసుకున్న స్థలం అక్కడే ఉంది. అదే విధంగా దానికి మూసి ప్రక్షాళనలో మా హిమాయతకు సంబంధించినవి ఏవైతే సంబంధించిన ల్యాండ్ ఉన్నాయో వాళ్ళ తాతలే ముత్తాతలే అన్ని సమాధులన్నీ అటువైపే ఉన్నాయి. మీరు ఒకసారి అవన్నీ ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళు విజిట్ చేసిండ్రు. మరి మాకు అందరికీ గ్రామస్తులకి న్యాయం చేయాలి మీరు. మరి మీరు డ్యామ్ కింద ఏవైతే ఉన్నాయో 500 మీటర్ల వరకు మీరు ఏం చేయొద్దని చెప్పేసి మీరే గవర్నమెంట్ రూల్స్ పెట్టారు. మరి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా ఇస్తున్నారు అనేది మాకు కావాలి. మరి మీరు ఒక కోకపేట మీరే యాక్షన్ చేస్తున్నారు ల్యాండ్. మీరు యాక్షన్ చేసిన ల్యాండ్కు 177 కోట్ల పోతుంది. మరి మా దగ్గర యాక్షన్ మీరు ఒకవేళ చేస్తే అదే విధంగా రైతులకు కట్టియని అందరూ ఒప్పుకుంటారు. దాంట్లో అభ్యంతరాలు ఏమి 170 కోట్లకి మీరు కట్టియండి, మాకు మేము ఒప్పుకుంటాం. మరి ఇదే విధంగా ప్రతి రైతు అందరూ బాధపడుతున్నారు సార్. మీరు కావాలంటే వచ్చి చూడండి. అందరూ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే, ఎవరో ఇక్కడ అంతా కోటేశ్వరులు లేరు. అందరు కష్టపడి కష్టం చేసుకుని వచ్చిన వాళ్ళే. जिम्मेदारी के साथ यहाँ पर बैठे तो आप गरीबों के साथ इंसाफ करना जरूरी है साहब। अब आप लोग को मालूम है साहब, आप लोग को कोकापेट में जमीन बेच रहे साहब, कैसा कर जाएगी आपको मालूम है। आप लोग भी इंसाफ करो साहब। हम भी बहरहाल पब्लिक पर्पज के लिए ले रहे, अगर अच्छा हमको रेट दे रहे तो हम भी देंगे साहब। लेकिन हमारे साथ अगर नाइंसाफी करेंगे तो हम खामोश बैठेंगे नहीं साहब। आप लोग साहब जो यहाँ पर जो गरीबों के जमीन अनेक जो हजारों करोड़ रुपए लूटने की जो प्लानिंग कर रहे साहब, उन लोगों का आप साथ दे देना साहब। आप लोग गरीब लोगों का साथ दो साहब, इंसाफ करो साहब।